పక్కా మార్చ్ 28కి వచ్చి ఆయన హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. కళ్యాణ్ బాబు వేరే లెవెల్. ఖుషీలో చూసుకుంటే బోరింగ్ రమణమ్మ అటుపక్క బస్సు ఇటుపక్క బస్సు మధ్యలో బోరింగ్ రమణమ్మ ఆ పాట డప్పు పట్టుకొని ఆయన అసలు చిన్న దాంట్లో ఎంత మంచిగా చేశాడంటే అసలు ఇచ్చిందండి. మాట వినాలి సాంగ్ అయితే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగున్నారు. ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయ్యాక ఇది ఫస్ట్ ఫిలిం ఆయనకి. సో పక్కా హిట్, ఇంకా బ్లాక్ బస్టర్, 1000 crores దాటిపోవచ్చు. ఒక్క ముక్కలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన పవర్ స్టార్ కాబట్టి పవర్గా ఉంటారు, పవర్ఫుల్గా డైలాగ్స్ కొడతారు కాబట్టి ఓకే, ఆయన చాలా స్టైలిష్గా ఉంటారు. ఇలాంటి సాంగ్ ఎలా అనిపించింది అన్న కళ్యాణ్ గారు? చాలా చాలా బాగుంది. అంటే పండగకి వస్తుంది జనవరి అవి అన్నారు, వెయిట్ చేసాం, అంటే డిసప్పాయింట్ అయ్యాం. కానీ నిన్న వచ్చిన తర్వాత పండగ అయిపోయింది కదా, కానీ మాకు ఇప్పుడు స్టార్ట్ అయింది. చాలా బాగుంది సాంగ్. డప్పు పట్టుకొని ఆయన అసలు చిన్న దాంట్లో ఎంత మంచిగా చేశాడంటే అసలు మనం పక్కనుండి అదేదో పక్కన వాళ్ళంతా కూర్చున్నారు ఆ సాంగ్లో, మనం కూడా ఉన్నామేమో అన్నట్టు ఫీల్ వచ్చేసింది అన్నట్టు. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొడతానుకోవచ్చా మార్చ్ 28? ఖచ్చితంగా. దయచేసి ప్రొడ్యూసర్లు అండ్ డైరెక్టర్ గారికి చెప్తున్నాను, డేట్ మాత్రం మార్చకండి. వెయిట్ చాలా ఆకలి మీద ఉన్నాం. డేట్ మార్చకండి, మా ఆశలు నిరాశలు చేయకండి. కానీ సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్ కొడతాయి. జై జనసేన. ఆ డప్పు పట్టుకొని చిన్నది, దాన్ని డప్పు అంటారో ఏదో తెలీదు, అలా కొడుతూ సింపుల్ స్టెప్లు వేస్తున్నా కూడా కళ్యాణ్ బాబు వేరే లెవెల్. అంటే ఆ ఐస్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మాకు బాగా అనిపించాయి. ఇంకొకటి పెంచిల్ దాస్ గారు, ఆయన ఏదైతే రాశారో చాలా విషయాల్ని దాంట్లో ఇంక్లూడ్ చేశారు. రైటర్ పాట రాసిన ఆయన చాలా అంటే చాలా బాగా రాశారు పెంచిల్ దాస్ గారు. ఇంకొకటి మ్యూజిక్, కీరవాణి గారు సూపర్. అసలు మంచి సిట్టింగ్లో ఉన్నప్పుడు వెన్నెల్లో పాట పెట్టుకొని వైబ్ అవుతుంటే ఉంటుంది. పీక్స్ చాలా అంటే చాలా పెద్ద పీక్స్, నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. కాకపోతే ఎప్పుడో ఫస్ట్కి వస్తుంది అన్నారు, తర్వాత 6 అయ్యింది, తర్వాత మళ్ళీ డేట్ మార్చారు, ఫైనల్గా 17కి వచ్చింది. అది కొంచెం వెయిట్ చేసిన దానికి మంచి సాంగ్ ఇచ్చారు అనే వైబ్ అయితే ఫీల్ వచ్చింది తప్ప, ఇంకా కొంచెం తొందరగా వచ్చింది ఇంకా బాగుండేది కదా, న్యూ ఇయర్కి మంచి సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా చాలా బాగుంది సాంగ్ అయితే. థియేటర్లో సినిమా వస్తుంది మార్చి 28 అని కన్ఫామ్గా అనిపిస్తుంది. బట్ పోస్ట్పోన్ అవ్వకూడదు అని అయితే గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట వినాలి సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మాట వినాలి సాంగ్ చాలా బాగుంది. అంటే సినిమా కూడా హిట్ అవుతుంది పక్క. మార్చి 28వ తేదీ ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు కళ్యాణ్ గారు? అంటే చెప్పలేదు, టైటిల్ బట్టి సినిమాలు చాలా చాలా బాగుంటాయి. అంటే ఒక డాన్స్, ఒక స్టెప్ పవన్ కళ్యాణ్ కోసం పాట రాదు కానీ అది పవన్ కళ్యాణ్ గురించి మాట వినాలి, ఓ మాట వినాలి, ఓ మాట వినాలి, ఓ మాట వినాలి, ఓ మాట వినాలి, అట్లా మాట వినాలి, ఓ మాట వినాలి. వాళ్ళు మాట వినాలి సాంగ్ ఎలా అనిపించిందండి? నిజంగా అండి, మాట వినాలి మాట వినాలిరా అని ఆయన పాడుతున్నారు. నిజంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి కింద ఉన్న మంత్రులు అని మాట వినాలి, ఐఎస్లో అని మాట వినాలి అన్నట్టుగా ఆ పదం వచ్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు జ్ఞానపద గీతాలని నిజంగా ప్రోత్సహిస్తారు. మనము ఖుషీలో చూసుకుంటే బోరింగ్ రమణమ్మ అటుపక్క బస్సు ఇటుపక్క బస్సు మధ్యలో బోరింగ్ రమణమ్మ ఆ పాట కూడా పవన్ కళ్యాణ్ గారి గొంతులో చాలా బాగుంది. తర్వాత తమ్ముడులో మన మల్లికార్జునరావు గారితో కూడా సింపుల్గా తాటి చెట్టు ఎక్కలేవు తాటి గల్లు పీకలేవు మళ్ళీ నీకెందుకు రా పెళ్ళి అని పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా బాగా జానపద గీతాలని హత్తుకుని చేరుకుంటారు. ఇప్పుడు కూడా ఆయన ప్రోత్సాహం చూస్తే రాబోయే ప్రతి సినిమాలో ఒక జానపద గీతం కంపల్సరీ ఉంటుందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు ఆయన మినిస్టర్ హోదాలో కూడా ఉన్నారు కాబట్టి ఆ పాటని చేస్తారు కాబట్టి నా అభిప్రాయము. నిజంగా నేనేం చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు పాడిన మూడు సాంగ్స్, ఈ సాంగ్ జస్ట్ 1 minute రిలీజ్ చేశారు. ఆడికే మీమ్స్ అందరూ వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట వినాలా అని. ఆయన సాంగ్లో చాలా బాగా చెప్పారు, మాట వినాలి, నిజాయితీ మాట వినాలి, నిజం కోసం మాట వినాలి అన్నట్టు ఒక మెసేజ్ వచ్చేటట్టు పాడుతున్నారు. కాబట్టి ఇంకో 5 minutes సాంగ్ వదిలితే ఇంకా మొత్తం ఇది ఏమంటారు హైప్ వస్తుందని నా అభిప్రాయం అండి.